వచ్చింది, అంతా కూల్చివేతలు జరుగుతున్న పరిస్థితి. నోటీసులు కొంతమంది నోటీసులు ఇచ్చారంటున్నారు, కొంతమంది నోటీసులు ఇవ్వలేదంటున్నారు. సో ఏం చెప్తారండి? హైడ్రా నిర్ణయం అనేది కరెక్టే అంటారా? హైడ్రా నిర్ణయం కరెక్ట్ కాదు, కానీ ముందు నోటీసులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి దాన్ని. ఒక నెల టైము 2 నెలల టైం ఇవ్వాలి దానికి. ఇమీడియట్గా వచ్చి వితౌట్ నోటీస్ డైరెక్ట్ వచ్చి యాక్షన్ తీసుకోవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు, ఇది పట్టా భూములు సొంతంగా బిజినెస్ చేసుకుని ల్యాండ్స్ ఇవి. ఇట్లా డైరెక్ట్ వచ్చి అటాక్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ హైడ్రా సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. ఈ కరెక్ట్ విధంగా చేయడం కరెక్ట్ కాదు. వితౌట్ నోటీస్ ఇచ్చి వాళ్ళ సామాన్ కానీ ఏదైనా బయటికి టైం కూడా ఇవ్వట్లేదు. కనీసం సామాన్ తీసుకున్న టైం కూడా ఇవ్వలేదు. అంటే విలువైన లక్షల రూపాయలు విలువైన సామాన్ ఉంది కదా, సామాగ్రి ఏం చేసింది? సరే తీసి మీరు షెడ్ తీయాలనుకున్నారు, సర్టన్ టైం ఇవ్వండి, తీసేయండి. అంతేగాని కనీసం టైం ఇవ్వకుండా విత్ ఇన్ 1 అవర్ హాఫ్ అన్ అవర్లో కూడా వచ్చేసి టకటక కూల్చేస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అది? ఇవన్నీ గవర్నమెంట్ ఆక్యుపైడ్ చేసిన భూములు అయితే కావు, గవర్నమెంట్ కబ్జాలు చేసిన భూములు అయితే కావు, అన్నీ ప్రైవేట్ పట్టా భూములు ఇవి. 200 సంవత్సరాల క్రిందట ఇది తీసుకున్నా కూడా మీకు రికార్డులలో, రెవెన్యూ రికార్డులలో సొంత ప్రైవేట్ పట్టా భూములు ఇవన్నీ. ఎట్లా కూలవస్తుంది అంటే ఏకపక్షంగా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా బఫర్ జోన్లో ఉందా? అది బఫర్కే వస్తుంది, ఎఫ్టీఎల్ లేదు. బఫర్లో ఉందా? అది కూడా బఫర్కి ఎందుకు వస్తుంది అంటే అక్కడ అంతా వాకింగ్ ట్రాక్ చేశారు, ఆ కట్ట పెంచేశారు, అది మొత్తం చెరువులో పూడ్చేశారు. గవర్నమెంట్ చేసిన వర్క్ అది. చెరువులో మట్టి పూడ్చేసి ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ పెరిగిందంటే పెరగకపోతే ఏమవుతుంది? ఇక్కడ నీళ్ళని కొట్టేస్తాయి కదా, ఇక్కడ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ పెరిగిపోయింది. అది బ్యాక్ వాటర్ పైకి కొట్టేసరికి ఇదంతా బఫర్ ఎఫ్టీఎల్ అని చూపించుకుంటాం, మాకు అందరికీ ఇబ్బంది పెడుతున్నాం. ఈ ఏరియా కూడా, ఈ ప్రెమిసెస్ కూడా బఫర్ జోన్లో వస్తుందా? లేదు ఇక్కడ వరకు రాదు. అట్లా స్టార్టింగ్ అక్కడ నుంచి అట్లా అని మా బర్ల కొట్ట నుంచి ఇట్లా అని ఈ మూల నుంచి ఇట్లా వెళ్తుంది అన్నట్టు. ఇట్లా అక్కడ పెద్ద చెరువు, అక్కడ ఎక్స్పాండ్ అక్కడ ఎక్కువ అవుతుంది. ఇక్కడ అంతా చెరువు అలుగులు ఉంటాయి, ఇక్కడ చిన్నగా అయిపోయి ఇక్కడ వెళ్ళిపోతాయి అన్నట్టు ఈ వాటర్ అన్ని. అట్లా కాలువ వరకే ఇది, ఇంతవరకే. టైం కూడా ఇవ్వలేదా? దాంట్లో విలువైన వస్తువులు అంటున్నారు. టైం ఏమి ఇవ్వలేదు, అస్సలు ఇవ్వలేదు. ఇప్పుడు ఒక 1 నెల టైం ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా చేసుకుంటారు. అనవసరంగా ఇప్పుడు ప్రాపర్టీని ఖరాబ్ చేస్తే ఏమొస్తుంది? లక్షల కోట్ల ప్రాపర్టీ నష్టం అయిపోయింది. అది నోటీస్ ఇచ్చేస్తే అది కూడా వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది. ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ఏరియా కూడా, ఈ గుడిసెలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఇవన్నీ కూడా బఫర్ జోన్లోకి వస్తుందా? ఇది బఫర్కే వస్తుంది. ఏమో తెలియదు మరి అంటే స్టాండర్డ్ స్ట్రక్చర్స్ కాదు కదా, అవి చెప్పలేము వాళ్ళు ఏం చేస్తారో మరి. వాళ్ళు ఎప్పుడు ఎడిషన్ తీసుకుని అర్థం కావట్లేదు సార్ వాళ్ళది. అంతే అది వాళ్ళది. అంటే ప్రజలు అంటే చెరువులు కబ్జా చేసి అక్కడ నివసిస్తున్నారని చెప్పి మేము హైడ్రా తీసుకొచ్చామని చెప్తున్నారు. వాళ్ళకి తీసేమన్నారు సార్, మేము కూడా దాన్ని యాక్సెప్టెడ్. కానీ చెరువులు ఎక్కడున్నాయి? ఈ చెరువులో ఎడగట్టుకున్నారు లేదు కదా. చెరువులో నాలాలు కబ్జాలు చేసి కట్టినోళ్ళకు అది యాక్సెప్టెడ్, ఎవరు దానికి అభ్యంతరం చేయరు, అది చేసుకోవచ్చు. చెరువు లేకుండా ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తే ఇబ్బందే కదా ప్రజలకు. చెరువు పక్కన ఉందని చెప్పి ల్యాండ్ అంతా చెరువు ల్యాండ్ అనుకుంటే ఎట్లా? చెరువు పక్కన ఉన్నది అయితే చెరువు ల్యాండ్ అయితే అయిపోదు కదా మొత్తము. దానికో సటన్ విధి విధానాలు ఉంటాయి. నేను హైకోర్టులో కూడా దుర్గం చెరువు గురించి చేశారు, 65 ఎకరాలు అంటే 160 ఎకరాలు చేశారని. రేపు సోమవారం హియరింగ్కి వస్తుంది. ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు, ఎఫ్టీఎల్ ఎట్లా తీసుకుంటున్నారు, బఫర్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తున్నారని చెప్పారు. రేపు దానికి సమాధానం చెప్పాల్సింది గవర్నమెంట్ అయినా వీళ్ళైనా హైదరాబాద్ అయినా. అంటే ఈ రకంగా వచ్చి ఏకపక్షంగా కూల్చివేతలు అయితే సరికాదని మా అభిప్రాయం. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ హైడ్రా ఉండేనా, బుల్డోజర్లు వచ్చేనా, లేకపోతే కూల్చివేతలు జరిగేనా అంటే ఏం చెప్తారు? లేదు, గత ప్రభుత్వ హయాంలో అయితే ఇలాంటి హైడ్రా అంటే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు అయితే లేవు. సటన్ అంటే నోటీసులు ఇచ్చేవాళ్ళు, సటన్ టైమింగ్ ఇచ్చి చెప్పించి ఒకవేళ వినకపోతే కూల్చేవాళ్ళు. కానీ ఈ రకంగా ఏకపక్షంగా టక్మని వచ్చేసి కూల్చివేతలు అయితే చేపట్టలేదు ఎక్కడ కూడా. ఇలాంటి గవర్నమెంట్ లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు? కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ పాలన బాగుందా, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? కేసీఆర్ మంచిగా సార్. కేసీఆర్ పాలనే హైలైట్ 100% చెప్తున్నాను. ఇలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టడమే కదా సామాన్య. ఇప్పుడు పెద్ద కోటీశ్వర్లకు ఏం కాదండి, నాగార్జున వాళ్ళకంటే వాళ్ళకి 1000 కోట్లు ఉంటే పెద్ద ఇష్యూ ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో కొనుక్కుంటారు, ఏదో కట్టుకుంటారు. వాళ్ళ లైఫ్ టైంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటాడు వాడు. ఇట్లా ఏకపక్షంగా వచ్చి కూల్చేస్తే వాడు ఎక్కడ పోవాలి అని లైఫ్ టైంలో? నష్టపోయినట్టే కదా పెద్ద మొత్తంలో. ఇదైతే కరెక్ట్ కాదు. అసలు ఇది గవర్నమెంట్ చేసే విధానమే కరెక్ట్ కాదు. ఏకపక్షమే, చాలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. 100% ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడైతే అంటే ఈ చెరువు గురించి నేను పర్టికులర్గా చెప్తున్నా, వేరే చెరువుల గురించి అయితే మాకు ఐడియా లేదు కాబట్టి మేము ఈ చెరువులో స్థానికులం కాబట్టి ఇప్పుడు ఈ చెరువు క్లియర్గా చెప్తున్నాం కదా మీకు. టోటల్ మీరు రికార్డులు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ పట్టా భూమి. ప్రైవేట్ పట్టా భూమిలోకి వచ్చి ఈ రకంగా దౌర్జన్యంగా కూల్చడం ఎంతవరకు కరెక్ట్? అది సరికాదు. ఇన్ఫర్మేషన్ నోటీస్ లేదు, ఏమి లేదు, డైరెక్ట్ వచ్చి ఇచ్చేస్తే ఎంతవరకు? ఇప్పుడు స్వతహాగా మనది ఇప్పుడు వాళ్ళది పోతే వాళ్ళకి అర్థమైంది బాధ అయినది. పోయిన వాళ్ళకి తెలుస్తుంది సార్ బాధ. అది
అట్లా ఉంటుంది లెక్క వీడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు హైడ్రా సిస్టమ్ ఇది కాదు